లింగ శరీరం అంటేనే ఏంటంటే మన సంస్కారాలు, మన అలవాట్లు, మన ఆలోచనలు అవన్నీ దాన్ని లింగ శరీరము అన్నారు. కాబట్టి ఏంటి, అవి ఎక్కడికి పోవుగా, బాడీ వదిలినా ఉన్నాయిగా. కాబట్టి మళ్ళా ఈసారి బాడీ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ దేహం వస్తుంది, ఆ సంస్కారాలే వస్తాయి. అంతకుముందు వాడికి దొంగతనం చేసే లక్షణం ఉందనుకోండి, మళ్ళీ దొంగతనం చేస్తాడు, అదే లక్షణంతో పుడతాడట. వాడు అది వరకు చక్కగా భజనలు సంకీర్తన చేసే లక్షణం ఉంది, అదే వస్తుంది. ఎట్లా వస్తాయండి, మాస్టర్ గారు చెప్పారు, గుండు కొట్టిస్తే జుట్టు క్రాపు మళ్ళీ అదే మోడల్లో వచ్చినట్లు అన్నారు. ఆ జుట్టుకు నువ్వేమైనా చెప్పావా అంతవరకు, లేదా పాత ఫోటో తీసుకు రోజు చూపెడుతూ ఉన్నావా, జుట్టు ఆ జుట్టు అదిగో ఇక్కడ నువ్వు ఇలా రింగులు తిరిగే వరకు ఇప్పుడు అలా తిరుగు అని చెప్పలేదు కదా, అది ఎలా వచ్చిందో అట్లాగే వస్తుంది, ఎక్కడికి పోవు అన్నారు. దాన్ని లింగ శరీరం అన్నారు. అది దగ్ధమనర్చుకోవాలి. దగ్ధమనర్చుకోవడం అంటే ఈ శరీరాన్ని కలిస్తే పోదు అది. కాబట్టి ఆ సంస్కారాలు పోవాలి. సంస్కారాలు పోవాలని కూర్చుంటే పోదు. భగవంతుడి యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తే ఇవి పోతాయి.